హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ మునగాకు కారం పొడి. మునగాకు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మనకు. ఎప్పుడూ ఒకేలాగా పప్పు, కూర, పచ్చడి కాకుండా ఒకసారి ఇలా కారం పొడిలా కూడా ట్రై చేస్తే ఇడ్లీల్లోకి, దోసల్లోకి అన్నిట్లోకి తినొచ్చు. చాలా బాగుంటుంది కూడా. కొద్దిగా చేదుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం పొడి. ఇలా తినడం వల్ల కూడా మనకు ఐరన్, కాల్షియం ఇవన్నీ వస్తాయి. ఈ కారం పొడి తయారీకి స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకొని 10-12 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. తర్వాత పావు చెంచా మెంతులు, 2 పిరికళ్ళంతా అవిసె గింజలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. వీటన్నింటిని కొంచెం బాగా వేపుకున్నాక కొద్దిగా చింతపండు వేసి వేపుకోవాలి. దీనంతా తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మునగాకు వేసి వేపుకోవాలి. మునగాకుని నేను 2 వాయిలుగా వేయిస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి బాగా వేగుతాయి ఇలా 2 వాయిలుగా వేయించుకుంటే. తర్వాత చింతపండు తీసి పక్కన పెట్టి మిగిలిన వాటన్నింటినీ మిక్సీ పట్టుకుంటున్నాను. దానిలోనే 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లో చింతపండు వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దాన్నంతా తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు వేడవుతుంది కదా, అందుకని. తర్వాత మునగాకు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దానిలోనే ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పొడిని వేసి 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారాక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ నూనె వేయలేదు, తడి లేకుండా మిక్సీ పట్టుకున్నాం కదా వేపుకొని. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్